అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందించి మరి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఈరోజు మాకు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక సైనికుడు చేసినటువంటి ఒక పనికి మరి ఊహించినటువంటి రీతిలో గొప్ప అద్భుతం అక్కడ జరిగింది. ఏంటి ఆ సంఘటన ఏంటి అని మనం చూసినట్లయితే ఈరోజు దాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1944 సంవత్సరంలో మరి అమెరికన్లకి జర్మన్ దేశస్తులకి ఇద్దరికి యుద్ధం జరుగుతూ ఉన్నది. అమెరికన్స్కి జర్మన్స్కి ఈ రెండు దేశాల మధ్య హోరాహోరీ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో ఏమైందంటే అమెరికా సైన్యంలో మరి బెడ్ ఫ్రైజన్ అనేటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. అమెరికా సైన్యంలో బెట్ ఫ్రైజన్ అనేటువంటి ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు ఏం చేయడంటే తన తుపాకీతో చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉన్నాడు. ఈ విధంగా నడుస్తున్నటువంటి సమయంలో అతనికి తెలియకుండానే 200 గజాల దూరంలో శత్రు సైన్యాలు దాక్కునున్నాయి. గమనించాలి, అమెరికా సైన్యానికి చెందినటువంటి ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు ముందుకి. ఇంకా 200 అడుగులు 200 గజాలు అంటే ఆల్మోస్ట్ చాలా దగ్గరలో తెలియకుండా ఆ శత్రు సైన్యాలు దాక్కునున్నాయి. అకస్మాత్తుగా ఈ జర్మన్లు ఏం చేశారంటే దాడి చేశారు. మరి శత్రువు అన్నాక దాడి చేస్తారు కదా, ఇతను ఒక్కడే ఉన్నాడు, అతను అటువైపు నుంచి దాడి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా దాడి జరుగుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ జర్మన్లు ఏమో దాడి చేశారు. ఈ బెట్ ఏం చేశాడంటే 2 కాళ్ళలోనూ బుల్లెట్లు దిగిపోయాయి. మరి శత్రువులు కాలుస్తున్నారు కాబట్టి 2 కాళ్ళలో కూడా ఈ బుల్లెట్లు దిగిపోయి ఎవరంటే అమెరికా సైనికుడికి ఈ 2 కాళ్ళలో కూడా బుల్లెట్లు దిగిపోయాయి. ఇంకా నేలపై పడిపోయాడు అనమాట. వాళ్ళేమో కాలుస్తూ ఉన్నారు. ఆ కాల్చినటువంటి ఈ యొక్క బుల్లెట్స్ తుపాకీ గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ బెట్ ప్రైజర్ గారి తలపై నుంచి అనేక బుల్లెట్లు దూసుకుపోతూ ఉన్నాయి. ఇలా జరుగుతున్నటువంటి సమయంలో జర్మన్ సైనికులు కాలుస్తూ ఉన్నారు. అమెరికన్ సైనికుడు కాళ్ళ మీద కాలిస్తే కింద పడిపోయాడు. ఇంకా కింద పడిపోయాడు కాబట్టి అతను 200 గజాల దూరంలో ఉన్నాడు కాబట్టి కిందకి బుల్లెట్స్ రావు కాబట్టి పైనుంచి తలపై నుంచి బుల్లెట్స్ అన్నీ దూసుకుపోతూ ఉన్నాయి. అంతలో ఏమైందంటే ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగిందనమాట. ఈ జర్మన్ సైనికుడు శత్రువులు కాబట్టి వాళ్ళు ఆ జర్మన్ సైనికుల్లో ఉన్నటువంటి ఒక సైనికుడు ఏం చేశాడంటే మరి ఈ వ్యక్తి పడిపోయాడు, కింద నేలకు తాకున్నాడు. ఇంకా ఆ వ్యక్తి మరి ఏమీ చేయలేడు. ముందుకెళ్ళాలంటే కాళ్ళకి గాయాలైపోయినాయి, కాల్ చేశారు కాబట్టి ఇంకా పడిపోయాడు అనమాట. పడిపోయి ఇంకా అనుకున్నాడు నా జీవితం ఇంతటితో ముగించబడిపోయింది అని అనుకున్నటువంటి సమయంలో ఈ జర్మన్ సైనికులు శత్రు సైన్యమైనటువంటి జర్మన్ సైనికుల్లో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఈ యొక్క అమెరికన్ సైనికుడైనటువంటి ఆ బెట్ గారి వైపు ఈ బెట్ గారు ఏం చేస్తున్నాడంటే కళ్ళు మూసుకొని ఇంకా చావు నాకు సిద్ధం అని చెప్పి చావు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా అయిపోయింది నా పని, నేను చనిపోతున్నానని చెప్పేసి కళ్ళు మూసేసుకున్నాడు, చనిపోతున్నానని చెప్పి. కానీ ఏమి హాని సంభవించట్లేదు. ఏంటి నాకు ఏమి హాని సంభవించట్లేదు అని చెప్పి ఆశ్చర్యపోతూ ఇలా కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచేసరికి ఏమైందంటే ఆ జర్మన్ సైనికుడు తన పక్కనే మోకరించి తన వైపు చిరునవ్వుతో చూస్తూ ఉండటం గమనించాడు. ఈ శత్రు సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని నమ్ముకున్నటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్నటువంటి వాడు, ఈ యొక్క రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఆచరించేటువంటి వ్యక్తి కాబట్టి నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి ఈ యొక్క శత్రు సైన్యం అనేటువంటి అమెరికన్ వ్యక్తి అయినటువంటి ఆ యొక్క బెట్ గారు పక్కన మోకరించి ఉన్నాడంటండి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఈ విధంగా అతను కళ్ళు తెరిచాడు. ఇంక నేను చనిపోతాను కదా, ఏం జరగట్లేదండి, నాకు ఎవరు కాల్చట్లేదండి అని చెప్పినప్పటికీ ఇలా కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే ఈ యొక్క జర్మన్ సైనికుడు మోకరించి చిరునవ్వుతోటి చూస్తూ ఉండటం గమనించాడంట. ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యం జరిగిందో ఇదంతా కూడా ఇరు సైన్యాలు చూస్తున్నారు. శత్రువులు ఇద్దరు కలిశారు. ఒక శత్రువు ఆపదలో ఉంటే ఇంకొక శత్రువు దగ్గరికి వెళ్ళాడు. చిరునవ్వుతో అతన్ని ఆప్యాయతతో పలకరిస్తూ ఉన్నాడు.
ఈ సిచ్యువేషన్ చూసినటువంటి ఇరు సైన్యాలు, అంటే జర్మన్ దేశానికి చెందినటువంటి సైన్యం, అమెరికా దేశానికి చెందినటువంటి సైన్యం చూసి వెంటనే ఆ యొక్క కాల్పులు ఆపేశారంట, యుద్ధాన్ని ఆపేశారంట, యుద్ధం చేయటం ఆపేశారంట. ఎందుకంటే శత్రువుని ప్రేమించమనేటువంటి దేవుని వాక్యం ఉంది కాబట్టి అతను ఆ వాక్యం ప్రకారం అలా చేశాడు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, చంపేసేయాలి. అతన్ని చంపడానికి బదులు చిరునవ్వుతో అతను పలకరించి ఆ పడిపోయినట్టు నుండి అతన్ని లేపడానికి ప్రయత్నం చేశాడంట. ఈ సిచ్యువేషన్ చూసినటువంటి ఇరు సైన్యాలు వెంటనే యుద్ధం ఆపేయటం జరిగిందనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యంగా ఇరు సైన్యాలు వీళ్ళిద్దరిని చూడటం ప్రారంభించాయండి. ఇద్దరిని కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఈ యొక్క జర్మన్ సైనికుడు ఆ బెట్టను ఎత్తుకున్నాడు. మరి 2 కాళ్ళు నడవలేడు కాబట్టి అమెరికన్ సైనికుడైనటువంటి ఆ బెట్టను జర్మన్ సైనికుడు ఏం చేశాడంటే ఇలా భుజాన్ని వేసుకున్నాడంట. వేసుకుని ఏం చేయాలి, మరి జర్మన్ సైన్యం వైపు తీసుకెళ్తలేదు, అమెరికా సైన్యం వైపు తీసుకుని వస్తున్నాడంట. హల్లెలూయా. అమెరికన్ సైన్యం వైపు తీసుకుని వచ్చి ధైర్యంగాను ఆ బెట్ట గారిని క్షేమంగా అమెరికన్ సైన్యం దగ్గర దింపేసి వాళ్ళకి అప్పగించేసేసి మరలా జర్మన్ సైన్యం వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. మరి ఆ యొక్క జర్మన్ సైనికుడు తన శత్రువుపై జాలి చూపించాడు, అతని కొరకు ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ఇది చరిత్రలో నిలిచిపోయింది. అందుకనే నేను డేట్తో సహా చెప్తున్నాను. 1944 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన ఈ రోజుకు వరకు కూడా మరి అది చరిత్రలో నిలపబడినటువంటిది. అంతవరకు చరిత్ర చదివి ఉండొచ్చు, కానీ ఈ యొక్క వ్యక్తి, జర్మన్ వ్యక్తి చరిత్రను సృష్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా మనమందరం ఇంకా యేసుక్రీస్తు ప్రభువుకి అనుకూలంగా లేకపోయినా, శత్రువులుగా జీవిస్తున్నా సరే, మనం మరి శత్రువులు అయినటువంటి మన కొరకు, శత్రువులుగా ఉండగానే మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించేశాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని అర్పించేశాడు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒకవేళ ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి త్యాగాన్ని గుర్తించలేదేమో. మరి శత్రువులమే మనం చెప్పాలంటే, దేవునికి అనుకూలమైన జీవితం మనలో ఏమీ లేదు, దేవుని మహింపరిచేటువంటి జీవితం మనలో ఏమీ లేదు. అయినా సరే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి ఆయన చేసినటువంటి త్యాగాన్ని గుర్తించినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం. మన జీవితంలో ఉన్న పోరాటాలు, యుద్ధాలు అన్నీ ఆగిపోయి అద్భుతమైనటువంటి జీవితం జీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మరి వెలిగింపునిచ్చి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని మహిమార్థంగా జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.